నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము జాగ్రత్తగా కాపాడే కాపరులు, వాచ్ఫుల్ షెపర్డ్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 31 దాకా చదువుకుందామండి. The book of Acts chapter 20 verses 28 to 31. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. దేవుడి వాక్యం దీవించిన కాకండి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా కాపాడే కాపరి, వాచ్ఫుల్ షెపర్డ్స్. మరి వాళ్ళు ఎవరంటే ఆధ్యాత్మిక నాయకులు, స్పిరిచువల్ లీడర్స్, లేదా దేవుని ప్రజలను కాపాడే బాధ్యత పొందిన ఏ విశ్వాసి అయినా, ఎనీవన్ హూ హ్యాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత పిల్లరా. కాబట్టి వీరు అపాయం నుంచి, మోసం నుంచి, దారి తప్పటం నుంచి తమ సొంత హృదయాన్ని, మరి దేవుని ప్రజలను కాపాడుతూ తమ సొంత యొక్క హృదయాన్ని కాపాడుకుంటారు, దేవుని ప్రజలను కాపాడుతూ అప్రమత్తంగా, రక్షణాత్మకంగా, శ్రద్ధగా ఉండేటటువంటి వారు. కాబట్టి వాళ్ళని గురించి మనము వాచ్ఫుల్ షెపర్డ్స్ అన్నప్పుడు ఈ యొక్క డెఫినేషన్ ఇస్తున్నాము. ఇది ఇక్కడ మరి సందర్భం మనం గమనించినట్లయితే ఈ మాటలు ఎఫెసీ సంఘ పెద్దలకు పౌలు భక్తుడు చెప్తున్నటువంటి భావోద్వేగ భరిత వీడ్కోలు ప్రసంగంలో భాగము. మరి ఇది పౌలు యొక్క 3వ మిషనరీ జర్నీని మనము ధ్యానిస్తుంటున్నాము. అందులో భాగంగా పిల్లరా ఎఫెసీలో వారి మధ్య 3 సంవత్సరాలు నమ్మకంగా మరి సేవ చేసినటువంటి పౌలు భక్తుడు తను మరి మళ్ళీ వారి ముఖాలు చూడను అని చెప్పటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఐ మే నాట్ సీ, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి వాళ్ళు దే కెన్ ఫీల్ దట్ సెన్స్. మరి మిలేతు సముద్ర తీరంలో అతడు ఆ నాయకులను, దేవుని రక్తంతో కొనబడిన ప్రజలను కాపాడే పవిత్ర బాధ్యతతో నింపుతూ మరి బయట నుండి వచ్చే క్రూరమైనటువంటి తోడేళ్ళు మరియు లోపల నుండి పుట్టే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నాడు పిల్లారా. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మరి వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ గ్రాంటెడ్. ఇది అనుదినము కూడా, ప్రతిదినం కూడా తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినము ఆయనను వెంబడించాలి. ప్రతి దినము కూడా పిల్లల పరీక్షలు ఉంటాయి, శోధనలు వస్తుంటాయి, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి మనల్ని కృంగదీయాలని చెప్పి, మనల్ని ఇంకా అణిచివేయాలని చెప్పి డామినేటింగ్ డిస్ట్రక్టివ్ స్పిరిట్స్ ఈ లోకంలో క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉంటున్నాయి పిల్లల. కాబట్టి వాటి విషయమే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. 3 విషయాలు మనం ధ్యానం చేయనంటున్నాం. మొట్టమొదటిగా మరి మిమ్మల్ని మీరే కాపాడుకోనండి. గాడ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల. పౌలు భక్తుడు చెప్తున్నాడు, మొదట మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు పిల్లల. మొట్టమొదటగా ద టాప్ ప్రియారిటీస్ మీరు బాగా ఉన్నప్పుడు హృదయం నిండటం వలన నోరు మాట్లాడుతుంది.
జీవధారలు బయలు వెళుతాయి. ఇక హృదయమును మనం పరీక్షించుకోవటం, స్వీయ పరీక్ష, మరి నాయకత్వం స్వీయ పరిశీలనతో మొదలవుతుంది పిల్లలు. ఇట్ స్టార్ట్స్ విత్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. మన యొక్క జీవితాలు బాగుగా ఉన్నప్పుడు ప్రవర్తనలో, మాటల్లో, పరిశుద్ధతలో యేసు ప్రభుని గురించి ఈయనలో నాకు ఏ కపటము కనపడటం లేదు. ఆయన ఒక నీతిమంతుడుగా, నిర్దోషిగా ఉంటున్నాడు. మరి కాబట్టి ఆ పౌలు భక్తుడు అంటాడు, నేను యేసును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోవాలండి. కాబట్టి పిల్లరా, ద పీపుల్ ఆర్ వాచింగ్ అస్. కాబట్టి మన యొక్క జీవితంలో ఏ రీతిగా ఉంటున్నాయో మరి ఇతరులకు చెప్పే ముందు మన యొక్క జీవితంలో గురించి ఆలోచించాలా. ఇతరులను కాపాడే ముందు మనం మన సొంత క్రీస్తు నడకను, మన సిద్ధాంతాన్ని, స్వభావాన్ని, నైతికతను కాపాడుకోవాలి. కాబట్టి వీ టు షుడ్ హ్యావ్ సౌండ్ డాక్ట్రిన్స్. మన యొక్క ఫిలాసఫీ ఏ రీతిగా ఉంటుంది, స్వభావం ఏ రీతిగా ఉంటుంది, నేచర్, స్పిరిచువల్ నేచర్ అండ్ సిన్ఫుల్ నేచర్, ఆధ్యాత్మికమైనటువంటి స్వభావం, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి స్వభావం, మానసికంగా, శారీరకంగా ఏ రీతిగా ఉంటున్నాం పిల్లల. పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరం బలహీనము. కాబట్టి ఈ రెండింటికి కూడా కాంట్రరీ, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉంటున్నది, పోరాటం అనేటటువంటిది ఉంటున్నది. కాబట్టి ఆత్మలో ప్రియుల కపటం లేనటువంటి విధంగా ఉండాలి, ఆత్మలో జీవించాలి. కాబట్టి స్వయ పరీక్ష, హృదయ పరీక్ష, ఆ హృదయం పిల్లల ప్రతి దినం కూడా మనం పరీక్షించుకోవాల్సిన వారం ఉంటున్నాం. మన యొక్క జీవితంలో సరిగా ఉన్నప్పుడు వీ కెనాట్ కీప్ క్వయట్. మనము అంతే నిశ్శబ్దంగా ఉండలేము. దేవుని కొరకు ఏం చేయాలా, ఎక్కడికైనా వెళ్ళటానికి రెడీగా ఉంటాం పిల్లారా. రెండవదిగా, మొట్టమొదటిది ఏంటండి, మిమ్మల్ని మీరు కాపాడుకోనండి, గాడ్ యువర్ సెల్ఫ్. రెండవది, మందను కాపాడండి, గాడ్ ద షీప్. కాబట్టి దేవుడు మనకు ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించింది ఎందుకంటే టు సేవ్ అదర్స్, ఇతరులకు ప్రయోజనకరముగా, ఆత్మీయంగా ఉపయోగపడాలండి. సంఘంలో కూడా పిల్లలు ఎంతో పని ఉంటుంది, ఎన్నో మరి మినిస్ట్రీస్ ఉంటాయి. పిల్లల పరిచర్య, యూత్ మినిస్ట్రీ, ఉమెన్ మినిస్ట్రీ, మరి అవుట్ రీచ్ మినిస్ట్రీ, కాటేజ్ మినిస్ట్రీ, లేకపోతే ప్రిజన్ హెల్త్, లేకపోతే పరమైనటువంటివి, వైద్యపరమైనటువంటి, ఈ రీతిగా ఎన్నో పిల్లల దేవుడు మనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఆయన ఇచ్చిన తలాంతులతోటి దేవుని మహిమపరచాలని చెప్పి కోరుకుంటున్నాడు. మన ఎంతోమంది they are looking for people, counseling people, caring people, loving people, admonishing people. అందుచేత ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ దాదాపు 6 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఇది ప్రారంభించబడి ఉంటుంది. టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్ తెలుగు పీపుల్. గ్లోబల్గా మరి దాదాపు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి కనెక్షన్స్ ఉంటున్నాయి, కాంటాక్ట్స్ ఉంటున్నవి. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ పిల్లల, తెలుగు వారిని, తెలుగు డయాస్పోరా, తెలుగు వారిని రీచ్ అవ్వటం పిల్లల, తెలుగు వారికి మరి అవసరమైనటువంటి ఆత్మీయంగా స్పిరిచువల్ ఈ బుక్స్, ఈ లైబ్రరీ అన్నటువంటిది ఉంటున్నది. మరి డైలీ డివోషన్, మార్నింగ్ మన్నా డివోషన్ పంపిస్తున్నాము మానకుండా ప్రతి దినం కూడా. అలాగే షార్ట్ సర్మన్స్, ఇది మరి అనేక మందికి అది రీచ్ అవుతుంటున్నది గ్లోబల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఈ మందను కాపాడిన సంఘము మన సొంతం కాదు, అది క్రీస్తు సొంతము, అత్యధిక వెలతో కనబడింది పిల్లలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి రీతిగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురిచియు మీ మటుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండి, మిమ్మల్ని గురించి గాడ్ యువర్ సెల్ఫ్. రెండవదిగా గాడ్ ది మరి షీప్, మందను కాపాడటం పిల్లరా. సంఘం అనేటటువంటిది దట్ ఈస్ నాట్ అవర్స్, వెలబెట్టి కొనబడినటువంటి క్రీస్తు సంఘము. కాబట్టి మనము వారిని అదే విలువతో, ప్రేమతోటి పోషించాలి, నడిపించాలి, కాపాడాలి, సంరక్షించాలి పిల్లలు. మూడవదిగా క్రూరుల నుండి కాపాడండి, గాడ్ అగైన్స్ ద సావేజ్. క్రూర మొగాలు పిల్లలు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. ఆ యొక్క రిట్రీట్లో ఉన్నంతసేపు బాగుంటుంది, లేకపోతే ఆ యొక్క ప్రేయర్ మీటింగ్లో ఉన్నంతసేపు, లేకపోతే ఆ కౌన్సిలింగ్ చేస్తున్నంతసేపు. కానీ ఒంటరిగా వెళ్తున్నప్పుడు క్రూర మొగాలు మనను సాతాను గర్జించు సింహములు ఎవరిని మింగుదమా అని చెప్పి, ఈవిల్ స్పిరిట్స్, వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద పవర్స్ ఆఫ్ ది యూనివర్స్ పిల్లలు. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులను
ఎదుర్కొంటున్నాము. మన యొక్క శరీరమే మనల్ని సహకరించదు, మన యొక్క కుటుంబంలోనే వ్యతిరేకత వస్తుంది. మరి అంతేకాకుండా ఇహలోక పరంగా పిల్లలు లోకమును ఉన్న దేనిని ప్రేమించకూడదు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాచ్ఫుల్. ప్రమాదాలు అనేటటువంటి నిజము, దే ఆర్ ఫ్యాక్ట్స్, దే ఆర్ ట్రూ. తప్పుడు బోధలు అనేటటువంటి, విభజన ఆత్మలు అనేటటువంటి, ఆత్మను వక్రీకరించేటటువంటి సూక్ష్మ మార్పులు, ఇవన్నీ కూడా ఈ దినాలలో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండే కాపర్లు, జాగ్రత్తగా ఉండేటటువంటి మనల్ని మనం జాగ్రత్తగా మెలకుతో ఉండేటటువంటి వారము అప్రమత్తంగా ఉంటారు. దే విల్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ చూస్తే సత్యంతోనూ కన్నీళ్లతోనూ తప్పును ఎదుర్కొంటారు. వాళ్ళు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో కనిపెడతారు, సత్య మార్గంలో వెళ్తారు. మరి ఆ మంద చెదిరిపోకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు పర్సనల్ కౌన్సిలింగ్, పర్సనల్ ఇవాంజలిజం, హౌస్ విజిటింగ్ అనేటటువంటిది. మరి అంతేకాకుండా ఆత్మీయంగా పిల్లల వాడిని ఎదుగుదల కోవటం, మిడ్ వీక్ ప్రేయర్స్, బైబిల్ స్టడీస్, మరి ఇన్వాల్వింగ్ ద పీపుల్ ఇన్ సో మెనీ మినిస్ట్రీస్. పిల్లరా వారి యొక్క తలాంతులను బట్టి వర్షిప్ టీంలో కానివ్వండి, లేకపోతే టెక్నికల్ సైడ్ కానివ్వండి, అవుట్ రీచ్ మినిస్ట్రీలో, టీచింగ్లో ఉన్నటువంటి వారి టీచర్స్, ఎల్డర్స్, వీరందరూ కూడా సంఘానికి అవసరం ఉంటున్నారు. కాబట్టి మంద చెదిరిపోకుండా చూస్తారు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. కాబట్టి టాప్ ప్రియారిటీ విల్ బి టు బిల్డ్ ద కింగ్డమ్ బిల్డర్స్గా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మను మనము అడుగుదాము. పరిశుద్ధాత్మను, ప్రభువా నేను ఇతరుల నుండి ఆశించే అదే జాగ్రత్తతో మనం ఇతరులను ఏమి కావాలని కోరుకుంటున్నాం. మనము పిల్లరా మరి నా సొంత హృదయాన్ని కాపాడుకుంటున్నాను. ఆర్వి ఇతరులను ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలని చెప్తున్నాము. మీలో ఎవరు నిర్దోష వాళ్ళు ఆ మీద రాయేయండి అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా వేయలేకపోయి ఉంటున్నారు. ఒక వేరు చూపించినప్పుడు మన వైపు 3 ఉంటున్నాయి పిల్లలు. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సినటువంటి ప్రతిదినం కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు నా ప్రభావ పరిధిలో, మరి నా యొక్క పరిధిలో పిల్లలు, మరి స్కోప్, మరి కుటుంబము, చిన్న సమూహము, ఒక స్మాల్ కమ్యూనిటీ, ఒక కార్యాలయం, సంఘము, ఎక్కడ మరి దేవుడు ఉంచి ఉంటున్నాడు ఆ ప్రదేశంలో. వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ గాడ్? నేను వారిని ఎలా మరింత నమ్మకంగా కాపాడగలను? మరి సూక్ష్మమైన మోసము లేదా రాజీకి వ్యతిరేకంగా నాకు ఎక్కడ జాగ్రత్త అవసరం, అవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలా. కాబట్టి పిల్లలారా మనం తెలుసుకోవాలా, దేవుని సంఘము విలువైనటువంటిది. ఎందుకంటే అది దేవుని కుమారుని రక్తము మరి ధరతో కొనబడి ఉంటున్నది. విలువైనటువంటి వారు, ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన చిందించి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధ రక్తము పిల్లలు మనకు విమోచన, మనల్ని కడిగి పవిత్రులను చేస్తుంది పిల్లలు. మరి ఏ రీతిగా పిల్లలు ఒకప్పుడైతే ఘోరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి మనల్ని పిల్లలు మన దేవుడు క్షమించి కరుణించి కృప చూపించి మనల్ని ఆయన యొక్క బిడ్డలుగా చేసుకొని ఉంటున్నాడు. మనం జాగ్రత్తగా కాపర్లుగా మరి మనం ఉందాము. మనల్ని మనం కాపాడుకుంటూ, మందను కాపాడుతూ, ప్రతి క్రూరమైన ప్రమాదం నుండి కాపాడుతూ, ప్రధాన కాపరి కనిపించే వరకు కూడా మనము ఆయన యొక్క పనిలో ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి, పౌలు యొక్క జీవితం ఎంత ప్రయాస, ఎంత ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా ప్రభు ప్రిపేర్డ్నెస్, సిద్ధపడతానో కనపడుతుంది. ఎంతగా ప్రభు తండ్రి పోరింగ్ అవుట్ ఇస్ హార్ట్ లార్డ్ ఫర్ ద వెల్ఫేర్, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. కరుణ చూపిస్తున్నాడు. వారిని ఏలాగు ప్రభు తండ్రి సన్మార్గంలో, సత్య మార్గంలో నడిపిస్తున్నాడు. కరుణగల తండ్రి మీరే ప్రభు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మేము ఉంచిన ప్రదేశంలో, పంపబడిన ప్రదేశంలో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక.
ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.